ఇంద్రియాలని ఎలా వాడాలి, ఇందులో ఏమేమి ఉన్నాయి, దేహం అనేటువంటిది ఒకటి ఉన్నది, దేహంలో ప్రాణం అనేటువంటిది ఒకటి పనిచేస్తున్నది. దెర్ ఈజ్ మ్యాటర్ ఇన్ దిస్ బాడీ, దెర్ ఈజ్ ఎనర్జీ దట్ ఈస్ మూవింగ్ దిస్ బాడీ, and there is consciousness that is steering this energy to move this body. We find 3 planes of existence in us. So, our constitution is a capsule of 3 planes of existence. One is the existence of matter, the plane of matter. Second is the plane of energies. Third is the plane of consciousness. So, there are certain layers in the plane of consciousness, certain layers in the plane of energies, and centers in the body which work as the centers of energies to transmit the energy out. And there is this vehicle which contains the salts which are there in the earth. So the same minerals that are there in the earth we find there in our body also. ఇది మొట్టమొదటిగా మనం గమనిస్తాం ఆధ్యాత్మిక విద్యలో. అంటే భౌతికము పదార్థ సంబంధించినదే అయినటువంటి ఒక దేహం ఉన్నది. దీన్ని కదిలించేటువంటి శక్తిమయము ప్రాణమయము అయినటువంటి కోశం మరి ఒకటి రెండవది ఉన్నది. ఈ ప్రాణమయాన్ని నడిపించుతూ ఉన్నటువంటిది విజ్ఞానమయమైనటువంటిది, ఆనందమయమైనటువంటిది, మనోమయమైనటువంటిది ఒక కోశం ఒకటి ఉన్నది. ఈ 3 కోశములతో ఉన్నది కనుక పెద్దలు మొట్టమొదటిగా భూర్భువస్సువరితి వా ఏతాస్తిస్రో వ్యాహృతయః. 3 are the utterances. భూ, భువః అండ్ స్వః. పెద్దలు చెప్పారు మనకు 3 సృష్టిగా సృష్టికర్త ఉచ్చరించినటువంటి ఉచ్చారణలు. మొదటి ఉచ్చారణ స్వర్లోకము, తర్వాత ఉచ్చారణ భువర్లోకము, తర్వాత ఉచ్చారణ భూలోకము. అనగా కాన్షియస్నెస్ ఈజ్ 1 utterance of the creator, energy plane is another utterance of the creator, and matter is the third and the lowest utterance of the creator. మొట్టమొదటిగా మనకు దీన్ని దర్శనం చేసిన వాళ్ళు ఇచ్చారు. కళ్ళు మూసుకుని ఈ 3 ప్లేన్స్ ని చూసుకుంటాం మొదలు పెట్టాడు మానవుడు. చూసుకుని 3ంటికి భూలోకము, భువర్లోకము, స్వర్లోకము అని పేరు పెట్టాడు. ఇందులోనూ అవే ఉన్నాయి, బయట అవే ఉన్నాయి. ది సేమ్ మ్యాటర్ exists even in the earth planet as the various minerals. The same energies function around us in the space and earth and water in the form of electricity and magnetism. We find that the earth is a magnet. We find that there is the electromagnetic phenomena on this earth, and we find that thunders and lightnings work out the life on this earth as electricity. So same energies work inside and outside also, and same consciousness works inside and outside. మనం చూసి బహిర్లోకము అంతర్లోకము రెండింటిలోనూ కూడా ఈ 3 వ్యాహృతులు చక్కగా పనిచేయుస్తున్నవి అని గమనించాడు. గమనించి ఇందులో మొత్తం జరుగుతున్నదంతా బాగా పరిశీలన చేసి తెలుసుకున్నాడు. ఆ పరిశీలననే తపస్సు అని అంటారు. తపస్సు అంటే మనం చేయవలసిన డ్యూటీస్ గాని, భార్య పిల్లల్ని గాని వదిలిపెట్టి అక్కడ గుహల్లోకి అది వెళ్లిపోవటం అది ఏమక్కర్లేదు. దాన్ని తపస్సు అని పెద్దలు ఎవరు చెప్పలేదు. భగవద్గీతలో గాని ఎక్కడైనా మీరు చూసినట్లయితే వాంగ్మయం తపః, మానసం తపః, వాచికం తపః, 3 రకాలైన తపస్సు ఉన్నది. మనోమయమైన తపస్సు మనం చేయవలసింది ఒకటి ఉంది. దెర్ ఈజ్ ఎ మెంటల్ మెడిటేషన్. తర్వాత వాచికం, దెర్ ఈజ్ ఎ వోకల్ మెడిటేషన్. కాయికం, దెర్ ఈజ్ మెడిటేషన్ త్రూ ఫిజికల్ లేబర్. దెర్ ఆర్ 3 ప్లేన్స్ ఆఫ్ మెడిటేషన్. తపస్సు అనేటువంటిది ఇది గాని ఎక్కడికి వెళ్లిపోయి ఎక్కడో గుహల్లో అక్కడ కూర్చొని చేయనవసరం లేదు. ప్రత్యేకం పని ఉన్న వాళ్ళు అలా చేస్తారు, అందరూ అలా చేయనక్కర్లేదు. అలా చేసిన వాళ్ళు చేసింది తప్పు కాదు. కొందరు గుహల్లో కూర్చొని తపస్సు చేస్తున్నారంటే అది తప్పు అనటం వెరితనమే. వాళ్ళు ప్రత్యేకమైన పని మీద చేస్తారు. మిగతా వాళ్ళంతా వాళ్ళ పని మానేసి అక్కడికి వెళ్లి కూర్చొని తపస్సు చేద్దామంటాం కోచుకోలు పని. సో ఇఫ్ దేర్ ఆర్ సమ్ పీపుల్ who conduct tapasya for thousands of years going somewhere else, it is for some specific purpose which should not be criticized or denied. But at the same time, it is not the purpose of the average active healthy human being to retire without doing anything and
going to resort to gross laziness in the name of tapas. So, ఈ రెండు కూడా చూసుకోవాలి. Nature has given us a body. It has given us a mind, some senses, intelligence, understanding. What does nature mean? It means something to do for us. We are expected to make a right use of these things. We are expected to find out the positive use, a constructive use without any destructive use of these things when the human life is accomplished. ఇది కూడా మనకి ప్రకృతిలో తెలుస్తుంది. తపస్సు చేసినప్పుడు తెలిసేటువంటిది ఈ చేతులు ఎందుకు అంటే ఇంత రూపంలో ఉన్నటువంటి సర్వాంతర్యమైన భగవంతుడికి మనం ఏం చేయగలం ఆరాధన చేయటానికి. కంజాక్షునర్చించు కరములు అవుతుంది కానీ జీవితానికి కావలసిన విషయం అవదు. ఇది తెలుసుకోవాలి. కనుక అలా తపస్సు చేసినటువంటి మహానుభావులు ఏం చేశారంటే ఈ శరీరంలో రెండు రకములైనటువంటి పని జరుగుతూ ఉంది అన్న. దెర్ ఈస్ 2 types of activity going on in this body. One is what we do. The other is what is being done in us. A subtle thing. మనం చేస్తున్న పని మనలో జరుగుతున్న పని. We go to the market. That is what we do. We purchase articles. That is what we do. We take a textbook and read it. That is what we do. We appear for the examinations and get university first. That is what we do. We apply for our job. We get our job. That is what we do. That is called the activity we do. మనం చేసేది. What we earn. What we do to others. ఇది ఒకటి. అంటే మనం చూచేది, వినేది, చేసేది, తెలుసుకునేది, చదివేది, మనం పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా మనం చేయదలుచుకున్నటువంటి పనులు చేస్తున్నటువంటిదంతా కూడా ఒక భాగం. ఇంకొక భాగం ఏమున్నది? ది అదర్ యాక్టివిటీ ఈజ్ నాట్ వాట్ వీ డూ బట్ వాట్ ఈజ్ బీయింగ్ డన్ ఇన్ అస్ ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్ ఆర్ ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ ఇగ్నోరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, we don't know chemistry, but the lungs take in only oxygen and give out only carbon dioxide. What happens if nature says, unless you know chemistry, you can't breathe in oxygen? Then there is no necessity at all to breathe in oxygen. It is very easy, we die. కనుక మనం కెమిస్ట్రీ చదువుకుని ఆక్సిజన్ అంటే ఏమిటో తెలిసిన తర్వాతనే మనం పీల్చేది ప్రాణవాయువు పీల్చవలెను, కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెట్టవలెను అని కనుక ప్రకృతిలో ఉన్నట్లయితే మనం ఎవరు ఉండేవాళ్ళం కదా. సో దెర్ ఈజ్ అన్ యాక్టివిటీ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ విచ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ అవర్ ఇగ్నోరెన్స్ ఆర్ నాలెడ్జ్. ఇట్ ఈస్ ఆటోమేటిక్. Suppose nature for 24 hours orders us that we should breathe for ourselves carefully, taking care of our respiration. What happens? In the morning, we will get up and be careful of our respiration, breathing for ourselves. In the meanwhile, we will get a telephone call. We will say hello, and the friend begins to talk of something more important than our breathing. Then the telephone falls from our hand, we fall to the ground and die. చూసారా? ఎవడి శ్వాస వాడు పీల్చుకోండి అని ఒక రోజు కనుక ప్రకృతి అన్నట్లయితే ఏమై ఉండేవాళ్ళం మనం? సో నేచర్ నోస్ దట్ వీఆర్ ఫూలిష్ టు బిలీవ్ దట్ దేర్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ దెన్ అవర్ రెస్పిరేషన్. నేచర్ నోస్ దట్ ది హ్యూమన్ మైండ్ ఈజ్ ఆల్వేస్ ఫూలిష్ టు లూజ్ కామన్ సెన్స్ అండ్ హ్యావ్ స్పెషలైజ్డ్ సెన్స్. So nature is taking care of us. It breathes for us inside. We never take care of our respiration. And what about heartbeat? Long before we know that we have a heart, there is a heart already there, and it begins to work. And continuously it is working until it works no more. చూసారా? గుండెకాయ
మనకి గుండెకాయ ఉన్నట్టు తెలిసి సామాన్య శాస్త్రవాచకం చదువుకుని లేదా కార్డియాలజీ చదువుకున్నాక గుండెకాయ ఉన్నట్లు తెలియాలంటే తెలియనక్కర్లే ఉండం. సో ది హార్ట్ ఈస్ దేర్ long before we know that there is a heart. The lungs are there long before we know that there are lungs. The heart and lungs work long before we know that they are working. So there is another and a more important world that is existing and working in us. Everyone has to accept, whether he is a materialist or a Sanatanist or an atheist or a theist. If one cannot accept this, that means he is mentally defective. Yeah? So, spiritualism is a positive science that requires no other indirect proof, because it is directly proved to ourselves every moment and every minute. ఆధ్యాత్మికమైనటువంటి విద్య భగవంతుడు ఉన్నాడో లేడా ఇలాంటి సోమరి ప్రశ్నలు అక్కర్లేదు. అవి పని పాట లేనివాడు చర్చించుకునేటువంటి విషయాలు. దేవుడు ఉన్నాడా లేదా, ఎవడు చేయవలసిన కర్తవ్యం వాడు చేయవలసింది, మనం ఏం చేయాల్సిన పని, మన జీవితంలో మనం చేయవలసిన మంచి పని ఏమిటా అని ఆలోచించుకోవాలి. కానీ దేవుడు ఉన్నాడా లేదా అని కాదు. ఉన్నాడు అనుకోండి, గౌతమ బుద్ధుడిని అడిగారు దేవుడు ఉన్నాడా సార్ అని, అంటే ఆయన ఒకటే చెప్పాడు, ఉన్నాడు అనుకో ఏం చేస్తావన్నాడు, లేడనుకో ఏం చేస్తావన్నాడు. అందుకని అది వదిలిపెట్టి నువ్వు చేయవలసింది ఏమన్నా ఉంటే చూడను. అంచేత కోపం వచ్చి ఆయన్ని నాస్తికుడు అన్నారు. తప్పించుకుంటాను వీళ్ళెక్కడ చెప్పాడు కదా గౌతమ బుద్ధుడు. సో సమ్ లేజీ ఫెలోస్ ఆస్క్డ్ గౌతమ బుద్ధ, సార్ ఈజ్ దర్ ఏ గాడ్ ఆర్ నాట్? దెన్ హీ సెడ్, సపోజ్ దెర్ ఈజ్ ఎ గాడ్, వాట్ డూ యూ డూ? దెర్ ఇస్ నథింగ్ దట్ యూ డూ. సపోజ్ దెర్ ఇస్ నో గాడ్, వాట్ డూ యూ డూ? So this is called idle curiosity. Therefore, try to know what you have to do. That is what Gautama Buddha said. For that he is wrongly called atheist. Because he wanted us to be dynamic. పెద్దవాళ్ళంతా అంతే, వాళ్ళు చెప్పే సమాధానాలు మనకు విషయం బోధపడది, ఎట్లా చెబితే బోధపడుతుందో అలా చెబుతారు తిప్పి. అంటే ప్రశ్న వేస్తే మనకి ఆన్సర్ ఇవ్వరు, మరో ప్రశ్న వేస్తారు మనకి ఆన్సర్ వచ్చేట్టు. వాళ్ళు చేసేవన్నీ కూడా పచ్చదంతే. రమణ మహర్షి గారు అలాగే చెప్పేవాడు. చాలా ఆనందం కలిగింది ఈ రోజున ఇక్కడ రమణ మహర్షి గారి మూర్తి ఇక్కడ ఉన్నది. చాలా తక్కువ మందికి తెలుసు ఇలాంటి మహనీయులను గురించి. ఆయన రమణ మహర్షి గారిని ఒక ఆయన అడిగాడు వెళ్ళి, నాకు మోక్షం ఎలా వస్తుంది సార్ అని అడిగాడు. అంటే నీకు రాదురా నాయన అని చెప్పాడు. నీవు మోక్షం రావాలా? లాభం లేదు సార్, లాభం లేదన్నాడు. అంటే వాడు అనుకున్నాడు, నేను మహాపాపినిగా వస్తూ మోక్షం రావడానికి అవకాశం లేదు ఈ జన్మలో. మళ్ళా సాయంత్రం అడిగాడు, సార్ రాదురా అప్ప అన్నాడు. మళ్ళీ మొరనాడు ఉదయం చిరునవ్వు నవ్వుతూ, అదే నవ్వు ఎప్పుడు కూడాను. అందులోంచి ఎంతో జ్ఞానం ఎంతో మందికి కనువిపోయింది. ఆయన ఎక్కువ మాట్లాడిన విషయాలు లేవు, ఊరికే నవ్వితే జ్ఞానోదయం అయ్యేది. అది రమణ మహర్షి అంటే. 90 విషయాలు రుద్దితే జ్ఞానోదయం అవదు. చెప్పే విధానంలో ఉంది. ఆయన చెప్పేవాడు. అప్పుడు చెప్పాట, మోక్షం వచ్చేందుకు అక్కడ ఏం లేదు, బంధం పోవటం ఉంటుంది కానీ మోక్షం రావటం అని ఏం లేదన్నాడు. అంటే ఏమిటి? మనం తెచ్చుకున్నటువంటిది ఏదైనా చికాకుంటే అది తొలగిపోవటానికే గాని సాధన, అంతకు ముందు ఉన్నటువంటి స్థితే మళ్ళీ చేరుతావు. నువ్వు మోక్షం అనే పేరుతో చెబుతూ ఉన్నది, నువ్వు పాడు చేసుకున్నావు కానీ దాన్ని మోక్షం అని పిలుస్తున్నావు కానీ అది సహజ స్థితి అన్నాడు. So, when a disciple asked Ramana Maharshi, how can I get salvation? He said, impossible. And then he explained, now you are self-conditioned and you bind yourself. You can remove the self-conditioning, but there is nothing like salvation, because it was the natural condition in which you were previously. Now you are in an unnatural condition. Now you can remove your unnatural condition. You can never invent the natural condition. It was already there. Now you will be once again there. And you are wrongly calling it liberation or moksha. That is what he said. కనుక తపస్సు చేసుకుంటూ ఆదిమ మానవుడు గమనించుకుంటూ వెళ్ళాడు. వెళ్ళినటువంటి స్థితిలో వెళ్ళగా 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 తాను చేస్తున్న పనులు ఒక భాగం, తనలో జరుగుతున్న పని ఒక భాగం. సో
he has found two different activities going on in himself. One is that which he is doing, that which he is doing, he is proposing. The other thing is that which is being done in him, that which is self-proposed, for which we are never responsible. For example, we are born on this earth. We never proposed that we should be born. We know ourselves only after we are born on this earth. ఏం సార్ నన్ను ఎకరాల కృష్ణాచార్యగా పుట్టించండి అని అడగలమా? నన్ను సుబ్బారావుగా పుట్టించండి, నన్ను పేపర్ మిల్లో పనిచేసేవాడుగా పుట్టించండి, ఇట్లా ఉంటుందా ఎవడన్నా? మనకి మనం పుట్టినట్లే తెలియదు కదా, మనకు కొంచెం పెద్దవాళ్ళం అయ్యే వరకును. అందుకని మనం పుట్టడం దగ్గర నుంచి ఇందులో జరుగుతున్న శ్వాస, గుండె కొట్టుకుంటాం, రక్త ప్రసారం, ఆహారం జీర్ణం అవటం మొదలైనవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నటువంటివి కావు, మనలో జరుగుతూ ఉన్నటువంటి. మనం చేస్తున్న పని ఒక భాగం, మనలో జరుగుతున్న పని ఒక భాగం. అండ్ వైల్ వీఆర్ స్లీపింగ్, వీఆర్ స్టాపింగ్ అవర్ యాక్టివిటీ బికాస్ ఇట్ ఈజ్ అవర్ యాక్టివిటీ, వాట్ వీ ప్రపోజ్. Suppose the lungs also stop and go to sleep when we go to sleep. What happens? So there should be always people who wait for people to sleep and then remove them and bury them or burn them. So there is no possibility of coming again to consciousness. కనుక మనం నిద్రపోతే మన శ్వాస కూడా నిద్రపోతే ఏమవుతుంది? If our heart also sleeps with us, what happens? If our circulation sleeps with us, what happens? Then can we call they belong to us? Can we say that the respiration belongs to us, the heartbeat belongs to us, the circulation belongs to us? Is it not foolish that they belong to us? We belong to them, they never belong to us. An activity which is wiser than ourselves, an activity which is self-proposed, an activity which has no sleep when we sleep, an activity which has no mistake when we commit so many mistakes in life, an activity which has no crime when we commit crimes, an activity which has no strike or picketing or fasting when we strike our work or shirk from our work or postpone our work. Suppose we postpone many things, what happens when the lungs postpone their respiration? So there is a world which is free from all these nasty things we do. Excuse me, but it is true. So we commit many things, we do many things. Knowingly we do many wrong things, we do crimes, we speak lies, we conceal things, we create situations in which we are involved. We speak falsehoods, we misrepresent things. What happens if lungs misrepresent? Suppose the lungs call oxygen carbon dioxide and carbon dioxide oxygen. Suppose they make us breathe in carbon dioxide. What happens? We collapse. So there is a world which knows no sin inside. The activity going on, it has nothing to do with us. లోపల ఒక చక్కని ప్రపంచం నడుస్తూ ఉంది. మన అడిగి నడవటం లేదు, అది ఊపిరి పీల్చినా మన అడిగి పీల్చడం లేదు, గుండె కొట్టుకున్నా మన అడిగి కొట్టుకుంటం లేదు. కనుక అది మన గుండెకాయ అని గాని మన ఊపిరి అని గాని అనలేము, మనం దానికి సంబంధించిన వాళ్ళం అని మాత్రమే గుర్తించుకోవాలి క్రమంగా. When we are living at the mercy of that world, we have to understand that we belong to that world, but the heart and lungs and they do not belong to us because we have not created them, we are not conducting them, we are not directing them, we are not able to control them, because if we control them, we will die immediately. These facts no fool can deny, let him be a materialist or a spiritualist or a religious. So, people have understood all those things. చక్కగా చూచారు, చూచి లోపల దానంతరత నడుస్తున్నటువంటి ఒక ప్రపంచం ఉన్నది. అది మనకు లొంగేది కాదు. మనం చేసేటువంటి చెడ్డ పనులు గాని, తెలివి తక్కువ పనులు గాని, బంధన క్రియలు గాని, మనం చేసే పాపాచరణం గాని,
ఇది దాన్ని అంటదు, దాన్ని స్పృశించదు, దానికి సంబంధం లేదు. ఆ తర్వాత వాళ్ళు కొంతకాలం అయిన తర్వాత అది చాలా సర్వశక్తి సంపన్నమైనటువంటి ప్రపంచం గనక మనకి దానికి ఏమైనా సంబంధం ఏర్పాటు చేసుకుంటే ఎలా ఉంటుంది అని ఒక సాధన చేశారు. సో గ్రేట్ పీపుల్ హూ అండర్స్టూడ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సచ్ ఏ హయ్యర్ వరల్డ్ ఆర్ క్రియేషన్ ఇన్ us, దే అండర్స్టూడ్ ది నెసెసిటీ టు establish communication with that higher worlds. They call the two worlds the lower world and the higher world. ఇహలోకము పరలోకము అని వీటికి పేరు పెట్టారు. పరలోకం అక్కడెక్కడో ఆకాశంలో ఉంటుంది, చచ్చిపోయిన వాడట పైకి వెళ్ళిపోతారు అని అనుకోకూడదు. వాడు పరలోకమునకి ఎగిను అని పోయిన వాళ్ళని తెలియక రాస్తూ ఉంటాం. అలా అయితే మరి ఆధ్యాత్మిక విద్య యోగ సాధన చేసినటువంటి వాళ్ళందరూ కూడాను మోక్షం పొందారంటే వాళ్ళు టపా కట్టేయటమేనా? అలా ఉండదు. మనకి తెలియక కొన్ని అనుకుంటూ ఉంటాం. పరలోకం అంటే అర్థం ఏంటంటే ది హయ్యర్ వరల్డ్ దట్ ఎగ్జిస్ట్స్ ఇన్ us. ఇహలోకం అంటే ది లోయర్ వరల్డ్ దట్ ఎగ్జిస్ట్స్ ఇన్ us. ది వరల్డ్ విచ్ డిపెండ్స్ అపాన్ అవర్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ సెన్సెస్ అండ్ బాడీ ఈస్ కాల్డ్ ఇహలోకం ఆర్ ది లోయర్ ఎగ్జిస్టెన్స్. ది మైండ్ దట్ ఈస్ వర్కింగ్ బియాండ్ దీస్ థింగ్స్, ఇట్ ఈస్ కాల్డ్ పరలోకం. కనుక పరలోకము ఇహలోకము రెండు ఉన్నాయి అని చెప్పి తెలుసుకున్నటువంటి మహానుభావులు ఈ రెండింటికి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడం ఎలాగా అని గమనిస్తే లోపల ఇద్దరు ఉన్నట్లు గమనించారు వాళ్ళు. ఎవరు? ఒకటి ఏమిటి, ఈ బజార్కి వెళ్ళటం, ఇంటికి రావటం, ఉద్యోగం చేయటం, పెళ్లి చేసుకుంటాం, పిల్లల్ని గంటం, తిండి తింటాం, వండుకుంటాం, ఇవన్నీ ఆఫీసులో పనిచేయటం, ఇవన్నీ చేస్తున్నవాడు ఒకడున్ను మనలో. ఇవి కాకుండా ఈ ఊపిరిని గుండె కొట్టుకుంటాన్ని దీన్ని నడపడం ఒకడు, నడుపుతున్నవాడు ఒకడు, ఇద్దరు ఉన్నట్లు గమనించారు. సో దే అండర్స్టూడ్ దట్ దేర్ షుడ్ బి టూ ఎగ్జిస్టెన్సెస్ ఇన్ దిస్. వన్ ఎగ్జిస్టెన్స్ హూ ఈస్ కండక్టింగ్ ఆల్ ది యాక్టివిటీస్ ఆఫ్ ది ఇహలోక, దట్ ఈస్ our going to school, examination, our studying, getting the marks, our eating when we are hungry and drinking when we are thirsty, our sitting, standing and all these things. Our marrying, getting children and applying for jobs and trying to get promotions and all these things. For all these things there is one person who is looking after in us. And for the rest of the things that are not in our control, there should be another existence. For the heartbeat, for the lungs, respiration, etc. కనుక ఇద్దరు ఉండాలి లోపల. ఈ ఇహలోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని నడుపుతున్నటువంటి వాళ్ళంతా ఒకడు, ఈ పరలోకంలో నడుస్తూ ఉన్నటువంటి దాన్ని నడుపుతూ ఉన్నటువంటి వాడు ఒకడు. ఈ ఇద్దరికి ఎక్కడుంటారో స్థానాలు కూడా వాళ్ళు గమనించగలిగారు. ఆ మొదటి వాడు ఇక్కడుంటారని గమనించారు, రెండవ వాడు ఇక్కడుంటాడని గమనించారు. సో the fellow who is conducting all the activities that are called voluntary, he is existing in the brain, but he is not the brain, he is the mind. Brain is only the seat of mind. Brain and mind are not the same. Brain is only a group of cortical cells, cortex. It is only the seat or the vehicle for the mind to work or operate. కనుక వాడు ఇక్కడ ఉంటాడు. The fellow exists here and he is working. He is called the mind with all his staff. And the other fellow who is conducting respiration, circulation, heartbeat, etc., he is existing here somewhere in the heart and lungs. అందుకనే మనకు వేదంలో గాని, ఉపనిషత్తుల్లో గాని, పురాణాల్లో గాని ఎక్కడైనా తీస్తే నిహితం గుహాయాం పరమే వ్యోమన్, ఇక్కడ హృదయం అనేటువంటి గుహలో ఉన్నాడు, అక్కడ ఉండి నడుపుతున్నాడు అని ఉంటుంది. ఏ స్తోత్రం చేసినా, ప్రార్థన తీసినా, స్తోత్రం చేసినా, వేదంలో గాని, ఉపనిషత్తులో గాని, భగవద్గీతలో గాని, బైబిల్లో గాని, దేంట్లో అయినా సరే ఇవి మత గ్రంథాలుగా పిచ్చివాళ్లు, మతాల వాళ్ళు సంకన పెట్టుకుని తిరుగుతున్నారు గాని ఇవి ఆధ్యాత్మిక గ్రంథాలంటారు. మతానికి ఆధ్యాత్మిక విద్యకి చాలా తేడా ఉంది. అంటే ఏనుగకి పీనుగకి ఉన్నంత తేడా. అయ్యా, మతం అంటే ఏమిటంటే నేను నమ్మినటువంటిదే మీరు కూడా నమ్మాలి, లేదా మీరు నమ్మిన స్థితి నుంచి నా నమ్మిన స్థితిలోకి మతం మారాలి. నేను నమ్మిన వాళ్ళంతా
దైవానికి సంబంధించిన వాళ్ళు, మిగిలిన వాళ్ళంతా పాపులు. ఇలా ఉంటే మతం అంటారు. మనకు కావాల్సింది అది కాదు. ఇక్కడేమున్నది, ఇక్కడెవడున్నాడు, ఇక్కడెవడున్నాడు, దీనికి మతం ఉండదు. అందుకనే నిజమైన గ్రంథాల్లో చెప్పినటువంటి దాంట్లో మతాల పేర్లుండవు. ఎవనిచే జనించు జగము, ఏమతం అండి? ఈ లోకం అంతా ఎవడి వల్ల పుట్టింది, ఎవని యందు వసిస్తుంది అండి? ఎవని యందుడిందు, ఎవడి యందు మళ్ళీ లీనమవుతుంది. పరమేశ్వరుడెవ్వడు, ఈ మొత్తానికి లార్డ్ ఎవడు? మూల కారణం ఎవ్వడు, ఈ మొత్తానికి కారణం ఎవడు? అనాది మధ్యలయుడెవ్వడు, మొదలు చివర తనకి లేనటువంటి వాడు, తనలో ఈ జగత్తులని ఉంటున్నటువంటి వాడెవడు? మరి ఈశ్వరుడు అంటే అధిపతి అయిన వాణ్ణి శరణంబు వేడెదన్ అని ఉన్నది. అలాగే ఒక ఆయన ఏమని చెప్పాడంటే, నేను తాను అనేటువంటి ప్రజ్ఞగా ఇక్కడ ఉంటున్నాడు. ఇక్కడ ఉన్నవాడు కూడా నేననే పదం వాడతాడు కానీ కొంచెం కన్ఫ్యూషన్ లో ఉంది. అంటే ఇద్దరు నేనులు ఉన్నారు. ఒక కౌంటర్ ఫీట్ గాడు ఒకడు, ఒక అసలు వాడు లోపల. ఈ ఇద్దరిని అర్థం కావటం కోసం ఏం చెప్పారంటే, ఈ శరీరం ఒక రథంగా తీసుకోండి. ఈ రథంలో కూర్చొని యుద్ధం చేయడానికి వెళుతున్నటువంటి వాడు వేరు, అర్జునుడిలాగా. వాడికి రథం తోలుతున్నవాడు వేరు, ఇంకోటిలాగా తోలేవాడు. అందుకని there is a chariot which we call the vehicle, and there is a person who is existing in this. He is called the warrior, and there is a driver who is driving for him. So let us know the driver, let us establish proper communication with the driver. ఇది మనకు అధ్యాత్మ విద్య అని చెప్పారు. ఈ అధ్యాత్మ విద్య తెలుసుకునేందుకు చేసేటువంటి సాధనలో ఇది ఏ మతానికి సంబంధించింది కాదు. ఇక్కడ ఉన్నటువంటి వాడు, ఇక్కడ ఉన్నవాడిని తెలుసుకుంటాం, ఈ విద్య అంతే. ఇక్కడ ఉన్నటువంటి వాడిని ఏమన్నారు? మనస్సు అని పేరు పెట్టారు. ఈ మనస్సు 5 ఇంద్రియాల ద్వారా పనిచేస్తూ ఉంటుంది బయటికి. అంటే చూసేటువంటి ఇంద్రియము కన్ను, వినేటువంటి ఇంద్రియము చెవి, వాసన చూచేటువంటి ఇంద్రియము ముక్కు, రుచి చూచే ఇంద్రియం నాలిక, స్పర్శ తెలుసుకునేటువంటి ఇంద్రియం చర్మం. ఈ 5ను 5 సెన్సెస్ ఆర్ వర్కింగ్ త్రూ 5 సెన్స్ ఆర్గన్స్ కాల్డ్ ది ఆర్గన్ ఆఫ్ సైట్, ది ఆర్గన్ ఆఫ్ హియరింగ్, ది ఆర్గన్ ఆఫ్ స్మెల్, ది ఆర్గన్ ఆఫ్ టేస్ట్ అండ్ ది ఆర్గన్ ఆఫ్ టచ్. Through these 5 organs, sense organs, the mind is working through the brain cells. And we have what is called the action of the lower world or Ihaloka. ఇది ఒకటి. ఇది కాక ఇక్కడ ఉన్నటువంటి వాడి దగ్గరికి వీడు వెళ్ళాలి. ఇక్కడ ఉన్నవాడు ఎక్కడికి ఇక్కడికి రాడు. వీడు ఈ రెండింట్లో వీడు ఆగిపోయినా మనం బతికుంటాం, వీడు ఆగిపోతే బతికున్నాం. చూసారా, ఒక్కొక్కప్పుడు మంచం మీద తెలివి తప్పిపోయి 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడి ఉన్నటువంటి దౌర్భాగ్యులు కూడా ఉంటారంటే ఇది పనిచేయకుండా బతికున్న వాళ్ళు తర్వాత మళ్ళీ బతకచ్చు. 1 గంట 2 గంటలో తెలివి తప్పిపోయి బతికిన వాళ్ళు లేరు. కనుక దో దిస్ ఫెలో ఈజ్ నాట్ లివింగ్, we all can live. For example, in sleep, this fellow is not living at all for 6 hours, 7 hours or 8 hours. There are people who sleep for 10 hours. Sometimes a fellow like me can sleep for 2.5 days or 3 days continuously. Even then the fellow lives here. When the fellow is living here, this fellow once again can wake up. But when this fellow stops, this fellow cannot make us live. కనుక ఇక్కడ వాడు నిద్రపోతూ ఉంటే వీడు నడుపుతాడు గాని ఇక్కడ వాడు ఆగిపోతే ఇంకే శరీరం అతరపారేయటమే కదా. No specialist of cardiology can bring back the fellow to the heart when heart stops in its true sense when it wants to stop. No transplantation of heart, no heart technology or cardiac technology will do. Because the fellow wants to quit, he quits because he is an aristocrat. When the body is rotten, he never cares to
live in the body, and he is never obedient to any doctor at all in that sense, because he is a very decent fellow who lives here. Since this fellow is a nasty fellow, he tries to keep life